నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూన్ 4, 2025 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:38. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ శుక్ల నవమి. నవమి తిథి జూన్ 3 మంగళవారం రాత్రి 12:44 నుండి జూన్ 4 బుధవారం రాత్రి 1:44 వరకు నవమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ శుక్ల దశమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం జూన్ 5 గురువారం తెల్లవారితే 5:34 వరకు ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. అంటే బుధవారం పూర్తిగా ఉత్తరా నక్షత్రం ఉంటుందండి. ఈరోజు రాశి సింహరాశి. బుధవారం ఉదయం 7:35 వరకు ఉంటుంది. తదుపరి కన్యా రాశి ప్రారంభమవుతుంది. యోగం వజ్ర ఉదయం 8:27 వరకు. తదుపరి సిద్ధి. కరణం బాలవ ఉదయం 10:53 వరకు. తదుపరి కౌలవ రాత్రి 11:56 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 11:34 నుండి మధ్యాహ్నం 1:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 12:23 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:08 నుండి తెల్లవారితే 4:56 వరకు. అమృత గడిలు రాత్రి 9:22 నుండి రాత్రి 11:02 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, హిమాలయ శిఖరం మీద ఏ నక్షత్రంలో అర్జునుడు జన్మించారు? ఆప్షన్ ఏ రేవతి, బి మగ, సి ఉత్తర ఫాల్గుని. ఇవి అండి 3 నక్షత్రాలు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వినిరాపేట ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నను తెలుగులో అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, అర్జునుడు గాంధీవం ఎన్ని ధనస్సులకు సమానమని ఉత్తర కుమారుడికి అర్జునుడు చెప్పాడు? జవాబు అయితే 1,00,000 అండి, బి. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. మూర్తి దుర్గా గారు, అశోక్ దిండకుర్తి గారు, మీమా అండి. కరెక్ట్గా లేదు, వీలైతే వాళ్ళ పేరు కరెక్ట్గా ఇవ్వండి. మరియు త్రినాథ పొన్నాడ గారు, మరియు శేషవేణి గారు, మరియు మాణిక్యరత్నం గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా ఈరోజు అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం అండి. అదేవిధంగా ఈరోజు జాతీయ చీజ్ దినోత్సవం మరియు గేయ రచయిత ఆరుద్ర గారి వర్ధంతి అండి ఈరోజు. మరియు ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి కూడా. అదేవిధంగా ఈరోజు ఎంఎం కీరవాణి గారు మరియు నటి ప్రియమణి గారు వీళ్ళ పుట్టినరోజు అండి. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మంచిదేననే విషయం చూద్దాం. ఇప్పుడు ఈరోజు
దీంట్లో దిగడానికి, అదేవిధంగా దూరపు ప్రయాణాలకైనా తీర్థయాత్రలు ప్రారంభించడానికైనా మంచిదేనండి. అదేవిధంగా ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వన్నా కూడా మంచిదే. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.